கதிக்கு பதறி வெங்கானமும் கல்லும் கடலுமெல்லாம் கொதிக்க தவம் செய்யும் கொள்கையத்தேன் கொல்லி காவலன் சொல்பதிக்கும் கலைக்கவி பாடும் பெரியவர் பாதங்களே துதிக்கும் பரமன் இராமானுஷன் இன்னை சோர்விலனே. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవ ప్రేమావిలాసయ పరాంకుశపాత భక్తం కామాదిదోషహరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా சொல்லின்தோகொண்டு வனதடிப்போதுக்கு தொண்டு செய்யும் நல்லம்பரேத்துமுன் நாமமெல்லாம் எந்தன்னாவினுள்ளே அல்லும் பகலம் அமரம்படி நல்கு அரிசமயம் வெல்லும் பரம இராமானுஷா இதன் విన్నప్పమే. ప్రియ భగవద్రామానుజ దాసులారా, తిరువరంగత్తముదనార్ అనుగ్రహించిన ఇరామానుషనుత్తందాది అనేటటువంటి దివ్య ప్రబంధంలో 14వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం వినబోతున్నాం. ఇంతకుముందు 13వ పాసురంలో రంగనాథుడికి తులసి మాలల్ని పాసురాల మాలల్ని అర్పించినటువంటి మహానుభావులైనటువంటి తొండరడి పొడియాళ్ల వార్ల విషయంలో భగవద్రామానుజుల వారికి ఉండేటటువంటి ప్రీతిని అభినవేశాన్ని మనం విన్నాం. ప్రస్తుతం ఈ 14వ పాసురంలో కులశేఖరాళ్వార్ అనేటటువంటి మహానుభావుల విషయంలో రామానుజుల వారికి ఉండేటటువంటి ప్రీతిని మనకి తెలియజేస్తున్నారు. ఈ పాసురంలో కులశేఖర పెరుమాళ్ అని పేరు కలిగినటువంటి కులశేఖరాళ్వార్ అనేటటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల యొక్క పాదాలనే ఎప్పుడూ స్తోత్రం చేసేటటువంటి మహానుభావులు భగవద్రామానుజులు అని, అట్టి భగవద్రామానుజులు నన్ను వదిలిపెట్టరు, నన్ను కటాక్షిస్తారు అని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. భగవద్రామానుజులు నన్ను నా కర్మకు వదలరు, తమ కృపకే నన్ను పాత్రుల్ని చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తిరువరంగత్తముదనార్లు తెలియజేస్తున్నారు. ఒకసారి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కదిక్కుప్పదరి వెంకానముంగల్லும் கடலுமெல்லாம் கொதிக்கத் தவன் செய்யும் கொள்கையித்தேன் கொல்லிகாவலன் சொல்பதிக்கும் கலக்கவி பாடும் பெரியவர் பாதங்களே துதிக்கும் பரமன் இராமானுஷன் என்னை சோர்விலனே. கொல்லிகாவலன் சொல் பதிக்கும் కలక్కవి పాడుం పెరియవరు పాదంగళే తుదిక్కుం పరమన్. కొల్లి అనేటటువంటి ఒక గ్రామంట. ఈ గ్రామంలోనే కులశేఖరాళ్వార్ అవతరించారు. అలాంటి కొల్లి అనేటటువంటి నగరానికి కావలన్ రక్షకుడుగా ఉండేటటువంటి వారు, మహారాజుగా ఉండేటటువంటి వారు ఈ కులశేఖరాళ్వార్. కొల్లి కావలన్, కొల్లి నగరానికి రాజుగా ఉండేటటువంటి కులశేఖర పెరుమాళ్ అని పేరు కలిగినటువంటి ఆ మహానుభావులు అనుగ్రహించినటువంటి కలసుల్ శాస్త్రరూపంగా ఉండేటటువంటి పాసురాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదిక్కుం కవి పాడుం, కలక్కవి పాడుం, కలసుల్ పదిక్కుం కవి పాడుం. ఆ శాస్త్రరూపంలో ఉండేటటువంటి ఆ వాక్కులని పొదిగి ఉండేటటువంటి ఆ పాసురాలు ఏవైతే ఉన్నాయో ఆ పాసురాల్ని గానం చేసేటటువంటి పెరియవర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల యొక్క పాదంగల్ శ్రీపాదాలని తుదిక్కుం స్తోత్రం చేసేటటువంటి పరమన్ ఇరామానుషన్. అలాంటి పరాత్పరులైనటువంటి వారు భగవద్రామానుజుల వారు. అలాంటి ఎంబెరుమానార్లు కదిక్కు పదరి వెంకానముంకల్லும் கடலுமெல்லாம் கொதிக்க தவன் செய்யும் கொள்கையెత్తేన్. కదిక్కు పదరి పురుషార్థం కోసం, మోక్షం కోసం కంగారుపడి వెంకానము క్రూరమైనటువంటి అడవుల్లోనూ, కల్లుం అంటే కొండ గుహల్లోనూ, కడలమెల్లాం సముద్రాల్లోనూ, కొదిక్క
పడి తపస్సు చేసేటటువంటి బాధని నేను పోగొట్టుకున్నాను, నాకు తొలగించారు భగవద్ రామానుజుల వారు. సాధనానుష్ఠానం అనేటటువంటి ఒక బాధని తప్పించిన మహానుభావులు భగవద్ రామానుజులు అని ఈ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. భగవద్ రామానుజుల వారికి కులశేఖర పెరుమాళ్ల విషయంలో గొప్ప ప్రీతి ఉండడానికి కారణం ఏమిటంటే, భగవద్ రామానుజులు తమ పూర్వావతారమైనటువంటి లక్ష్మణావతారంలో ఎవరి సేవ అయితే చేశారో, ఏ రామచంద్రుడి సేవ అయితే చేశారో ఆ రామచంద్రుడి విషయంలో కులశేఖర పెరుమాళ్ళకి అమితమైనటువంటి ప్రీతిట. భగవద్ రామానుజులకు కూడా రామచంద్రుడు అంటే అమితమైనటువంటి ప్రీతి. ఎందువలననగా తమ పూర్వావతారంలో లక్ష్మణుడిగా ఉండి ఆ రామచంద్రుడికే కైంకర్యం చేశాడు. అలాంటి రామచంద్రుడి వైభవాన్ని తెలియజేస్తూ పెరుమాళ్ తిరుమొഴി అని ఒక అద్భుతమైనటువంటి 100 పాసురాలు కలిగినటువంటి దివ్య ప్రబంధాన్ని కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు. అందుచేత కులశేఖర పెరుమాళ్ల విషయంలో భగవద్ రామానుజుల వారికి అత్యంతమైనటువంటి ప్రీతిట. ఆ కులశేఖర పెరుమాళ్ళు ఎవరండి? కొల్లికావలన్. కులశేఖర పెరుమాళ్ళకి కొల్లికావలన్ అని పేరు పెట్టారు తిరువరంగత్తముదనారు. కొల్లి అంటే కులశేఖర పెరుమాళ్ అవతరించినటువంటి ఊరు. ఆ కొల్లి అనేటటువంటి ఊరికి కావలన్ రక్షకులైనటువంటి మహానుభావులు. కొల్లి నగరానికి మహారాజు అయినటువంటి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులు కులశేఖర పెరుమాళ్ అనేటటువంటి మహానుభావులు సొల్ వారి వాక్కులైనటువంటి కలసొల్ పదిక్కుం కలక్కవి. కలై అంటే శాస్త్రములు, సొల్ అంటే వాక్కులు. శాస్త్రవచనాలని పదిక్కుం పాసురాల్లో పొదిగి కవి పాడుం కవిత్వాన్ని పాడినటువంటి మహానుభావులట. శాస్త్రాలలో ఉండేటటువంటి విషయాలని తమ పాసురాల్లో జాగ్రత్తగా పొదిగి పెరుమాళ్ తిరుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేశారట మహానుభావులు. ఎలాగా అంటే రత్నాల యొక్క ముఖాన్ని ఎరిగి వాటిని కోసి వాటితోటి రత్నాలహారం తయారు చేసేటటువంటి మహానుభావుల్లాగా రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని బాగా తెలుసుకుని ఆ కళ్యాణ గుణములనేటటువంటి రత్నాలతోటి పెరుమాళ్ తిరుమొഴి అనేటటువంటి ఒక రత్నహారాన్ని, ఒక మాలని కులశేఖర పెరుమాళ్ తయారు చేశారట. అందుకే వారు దివ్య ప్రబంధంలో మొట్టమొదట ఈరుళిరియ చుడర్మణిహళ్ ఎమక్కన్నెత్తి అని చీకటిని పారద్రోలేటటువంటి ప్రకాశవంతమైనటువంటి మణులని ధరించి అని ప్రారంభించి నలంతిహళ్ నారాయణనడికి నన్నువారే. ఎవరైతే ఈ ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారో చేసిన వారు గొప్ప కళ్యాణ గుణములతో ప్రకాశించేటటువంటి నారాయణుడి యొక్క పాదార విందముల చెంతకి చేరి కైంకర్యాన్ని చేస్తారు అని పూర్తి చేశారు. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని పాడినటువంటి రక్షకులైనటువంటి కావలన్ అని పిలవబడినటువంటి రక్షకులని పిలవబడినటువంటి కులశేఖరాళ్ళు వారు. రక్షకులు అంటే సర్వేశ్వరుడి యొక్క కళ్యాణ గుణాలను లోకానికి అందించి లోకాన్నంతా రక్షించిన వారు అని ఒక అర్థం. కొల్లి అనేటటువంటి నగరానికి మహారాజుగా ఉండి ఆ నగరాన్ని రక్షించిన మహానుభావులు అని అర్థం. అలాంటి కొల్లికావలన్ సొల్ ఆ మహానుభావులు అందించినటువంటి పెరుమాళ్ తిరుమొഴി అనే దివ్య ప్రబంధం ఏదైతే ఉందో కలై కవి పాడుం పెరియవరు పాదంగళే. ఆ దివ్య ప్రబంధాన్ని అభిమానించి ఆ దివ్య ప్రబంధాన్ని ఎప్పుడూ గానం చేసేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి పాదాలని పెరియవర్ పాదంగళ్ ఆ పాదాలని తుదిక్కుం స్తోత్రం చేసేటటువంటి పెరుమై వైభవం కలిగినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు అంటున్నారు. తుదిక్కుం పరమన్ ఈ రామానుజన్ అంటే ఉత్తములైనటువంటి వారు రామానుజులు. ఎవరండి? పెరుమాళ్ తిరుమొഴి అనేటటువంటి కులశేఖర పెరుమాళ యొక్క దివ్య ప్రబంధాన్ని ప్రతినిత్యము అనుసంధానం చేసేటటువంటి మహిమ కలిగినటువంటి పెద్దలు ఎవరండి అంటే నాథమునులు, ఆళ్వందార్, పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళరయర్, తిరుమాలయాண்டாన్ మొదలైనటువంటి జ్ఞానాధికులైనటువంటి పెద్దలట. భగవద్ రామానుజుల వారి పంచాచార్యులైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు కాక నాథముని, ఆళ్వందార్ మొదలైనటువంటి పరమాచార్యులు వారి ఆచార్యులైనటువంటి వారును ఈ విధంగా ఉండేటటువంటి పెద్దలు. భగవద్ రామానుజుల వారికి పంచాచార్య పదాశ్రిత అని పేరు. భగవద్ రామానుజుల వారికి 5 ఆచార్యులు ఉన్నారు. పెరియ తిరుమల నంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళరయర్, తిరుమాలయాண்டாన్ అని పేరు కలిగినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దల యొక్క పాదార విందాలనే
ఎప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటారట భగవద్ రామానుజుల వారు. భగవద్ రామానుజుల వారి యొక్క భాగవత శేషత్వాన్ని కూడా ఈ పాసురం తెలియజేస్తుంది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. భగవద్ రామానుజుల వారికి పెరుమాళ్ల విషయంలోనే ప్రేమ కాక పెరుమాళ్ళని స్తోత్రం చేసేటటువంటి పెద్దల విషయంలో కూడా గొప్ప ప్రేమ ఉంది. అసలు ఈ రామానుజునుత్తుందాది దివ్య ప్రబంధమే భగవద్ రామానుజుల వారికి కలిగి ఉండేటటువంటి భాగవత నిష్టని తెలియజేసేటటువంటి దివ్య ప్రబంధం. ఆళ్వార్ల విషయంలో రామానుజులకు ఉండే నిష్ట అనగానే భగవంతుడైన నారాయణమూర్తిని గానం చేసినటువంటి భక్తులైన ఆళ్వార్ల విషయంలో రామానుజుల నిష్ట భాగవత నిష్టే కదా. అంతేకాక ఆళ్వార్ల విషయంలో ప్రేమ కలిగిన పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దల విషయంలో కూడా భగవద్ రామానుజులకు ఉండే భాగవత నిష్ట ఎలాంటిదో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని కులశేఖర పెరుమాళ్ళు తెలియజేసినట్టుగా ఆ దాసానుదాసులు ఎంబెరుమానార్లు అనేటటువంటి విషయాన్ని భగవద్ దాసులకి 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 దాసులు దాసానుదాసులు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అముదనార్లు. నాథమునులు, ఆళ్వందార్, తిరుక్కోట్టియూర్ నంబి మొదలైనటువంటి పెద్దల యొక్క పాదార విందాలని ఎప్పుడు స్తుతిస్తూ ఉండేటటువంటి వారట భగవద్ రామానుజుల వారు. శాస్త్రం గురు పాదాంబుజంఛాయేతి గురోర్నామ సదా జపేతి గురోర్వార్తాశ్చ కథయేతి గురోరణ్యన్నభావయేతి అని చెప్పినట్టుగా గురువుల యొక్క పాదార విందాలనే ఎప్పుడూ ధ్యానం చేయాలి. గురువుల యొక్క నామాన్నే ప్రతినిత్యము జపించాలి. గురువుల యొక్క మాటలనే ఎప్పుడూ చెప్పుకోవాలి. గురువు తప్ప వేరొక దానిని భావన చేయకూడదు అని శాస్త్రంలో చెప్పినట్టుగా భగవద్ రామానుజుల వారు వారి ఆచార్యులనే ఎప్పుడు స్తోత్రం చేస్తూ వారి వైభవాన్నే మననం చేసుకుంటూ వారి నామాలనే ఎప్పుడు చెబుతూ ఉండేవారు. కాబట్టే పరమన్ ఈ రామానుజన్ అని ఈ పాసురంలో అలాంటి ఉత్తమోత్తములైనటువంటి వారు ఎంబెరుమానార్లు అని చెబుతున్నారు. దీనినే నమ్మాళ్ళు వార్లు కూడా ఎవరేలుం అవరగండీర్ ఎమ్మై ఆళుం పరమరే, పరమాత్మ విషయంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైనా కానివ్వండి వారు మమ్మల్ని ఏలుకునేటటువంటి సర్వోత్తములు అనిన్ను నమ్మై అళిక్కుం పిరాక్కళే, మమ్మల్ని కటాక్షించేటువంటి ఉపకారకులు అనిన్ను నమ్మాళ్ళ వారు ఏ మాటనైతే చెప్పారో ఆ మాటని అనుసరించి భగవద్ రామానుజుల వారు కూడా భాగవత దాసత్వాన్ని భాగవత శేషత్వాన్ని బాగా వంట పట్టించుకున్నటువంటి మహానుభావులు అని కులశేఖర పెరుమాళ్ల విషయంలో కులశేఖర పెరుమాళ్ళని అనుగ్రహించినటువంటి పెరుమాళ్ తిరుమడి అనే దివ్య ప్రబంధాన్ని ప్రతినిత్యము ప్రేమతో అనుసంధానం చేసే పెద్దల విషయంలో భగవద్ రామానుజులకు ఉండే భావన ఇలాంటిది అని కులశేఖర పెరుమాళ్లకు కూడా భాగవత నిష్ట చాలా గొప్పగా ఉంది అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థం అవుతోంది. ఆ భాగవత నిష్టని భగవద్ రామానుజులు వంట పట్టించుకున్నారు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి సర్వోన్నతులైనటువంటి ఎంబెరుమానార్లను ఆశ్రయించినటువంటి నాకు పురుషార్థం కోసం మోక్షం కోసం అడవుల్లో తపస్సు చేయవలసిన అవసరం లేదు, కొండ గుహల్లో ఉండి తపస్సు చేయవలసిన అవసరం లేదు, సముద్రాల్లో పడి స్నానాలు చేయవలసిన అవసరం ఏం లేదు. ఆ గతి నాకు తప్పింది. ఎంబెరుమానార్ కటాక్షం చేత మోక్షం నాకు కరతలా మరకవయ్యింది, సాధనానుష్ఠానం చేసేటువంటి దుర్గతి నాకు తప్పింది అని ఈ పాసురంలో ఎంబెరుమానార్ల యొక్క భాగవత నిష్టని, కులశేఖర పెరుమాళ్ల విషయంలో ఎంబెరుమానార్లకి ఉండేటటువంటి ప్రీతిని, ఎంబెరుమానార్లు అముదనార్లని కటాక్షించిన రీతిని మనకి అందించారు తిరువరంగత్తముదనార్లు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరి తిరువడిகளே శరణం, తిరువరంగత్తముదనార్ దివ్య తిరువడిகளே శరణం.